బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేయించిన ఘటన ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించిన లోతైన దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. ఈ ఘటనలో ఖమ్మం రూరల్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు. ఖమ్మంలోని గాంధీనగర్కు చెందిన చాగంటి రవి పెయింటింగ్ పనులు చేస్తూ భార్య పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా రవి మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితిని గమనించిన అతడి భార్య భర్త ఎప్పటికైనా చనిపోతాడనే ఆలోచనతో ముందుగానే ఒక పథకం వేసింది. తన వరుస సోదరుడైన దేశబోయిన శ్రీనివాస్తో పాటు జోగి రాజ్ కుమార్, జోగి రాంబాబు సహకారంతో గతేడాది జూలైలో రవి పేరుపై 66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు. అయితే నెలలు గడిచే కొద్దీ రవి ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభమైంది. దీంతో ప్రశాంతి అసహనం పెరిగి బీమా డబ్బుల కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే దేశబోయిన శ్రీనివాస్తో పాటు జోగి రాజ్ కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబులతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. భర్తను చంపితే వచ్చే బీమా డబ్బులో సగం వాటా ఇస్తానని ఆశ చూపించి వారిని ఒప్పించింది. పథకం ప్రకారం ఈ నెల 2న దేశబోయిన శ్రీనివాస్, రవి ఇంటికి వచ్చి మద్యం తాగుదామని చెప్పి అతనిని ఆటోలో తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి మద్యం తాగిన తర్వాత ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాపాలెం వైపు తీసుకెళ్లి గ్రామ శివారులో రవిని దింపి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో రవి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా జోగి రమేష్ కు చెందిన కారును జోగి రాజ్ కుమార్ వేగంగా నడుపుకుంటూ వచ్చి అతనిని ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు.